ఇలా ఏమి అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా అంటే మనం వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికి ఉన్న లడ్డు వస్తుందట. మరి ఇచ్చేటోడు నరేంద్ర మోడీ అయితే ఇలా మా కొట్టేస్తే చిట్ట చివర గల్లీ కూడా రోడ్లు వేస్తే బాధ్యతను మేము తీసుకుంటాం. అక్క గల్లీలలో రోడ్లు వేస్తాం, ఇలా మోరు కట్టిస్తాం, అన్ని చేస్తాం. ఇన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొస్తే అన్ని కమిషన్ల పేరుతో దొబ్బిపోయారు. అన్ని కమిషన్లే. ఎందుకంటే మీరు మాకు ఓటేస్తలేదు. ఇక్కడ ఈ కార్పొరేషన్ లో ఇంతవరకు మాకు మేయర్ లేడు, చైర్మన్ లేడు, ఓన్లీ కార్పొరేటర్ ఉన్నాం. నన్ను ఫస్ట్ కార్పొరేటర్ గెలిపిస్తే ఇలా టవర్ చౌరస్తాలో కొట్లాడినా, కమాన్ చౌరస్తాలో కొట్లాడినా, తెలంగాణ చౌక్ చౌరస్తాలో కొట్లాడినా, కోర్ట్ చౌరస్తాలో కొట్లాడినా, ఇలా మీకోసం కొట్లాడినా, మీకోసం లాంటి దెబ్బలు తిన్నా. 100 కేసులు నా మీద ఉన్నాయి. చెప్పుకోవడానికి కేంద్ర మంత్రి నేను, చెప్పుకోవడానికి మాత్రమే కేంద్ర హోంమంత్రిని. ఇవాళ నా మీద 109 కేసులున్నాయి. 9 సార్లు జైలు కన్నా. ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాత్రి నన్ను గొర్ర గుంజుకపోయి తెలంగాణ దింపి అరెస్ట్ చేస్తే భయపడలేక మీకోసం జైలుకైనా మక్కియాలి, మీకోసం జైలుకైనాం. ఇలా కరీంనగర్ లో పోటీ చేస్తున్నారు మా వాళ్ళు. వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తారు, మీ సమస్యల కోసం పనిచేస్తారు. ఇలా అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇలా మాకు ఓటేస్తే ఇంకా నిధులు వస్తాయి, ఈ అభివృద్ధి ఇంకా జరుగుతూనే ఉంటది. ఇలా మాకు ఓటేకుంటే ఇంకొకరికి ఓటేస్తే ఆ నిధులు అక్కడనే అవుతాయి, వేసిన రోడ్లు సగం అవుతాయి, నిధులు మొత్తం దారి మలుతాయి. ఎందుకంటే అక్కడే ఢిల్లీ పోతా సార్, నరేంద్ర మోడీ గారు పోతా సార్, నరేంద్ర మోడీ గారు రానని చెప్పారు. ఏ బండి సంజయ్, నువ్వు కరీంనగర్ కార్పొరేషన్ గెలిపి కరీంనగర్ ప్రజలకు చెప్పు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2020లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందుకే దానికంటే ముందే మా కరీంనగర్ ప్రజలకు చెప్పు, భారతీయ జనతా పార్టీని గెలిపిమని చెప్పు, మేయర్ గా పువ్వు గుర్తు మీద ఓటేమని చెప్పు. కరీంనగర్ కు నిధులు నేను ఇచ్చినా ఇంకా ఇస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి ఇవాళ మీరు మా వాళ్ళని గెలిపిస్తే ఇవాళ నేను పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర సార్, నేను ఇవాళ కరీంనగర్లో మా వాళ్ళు గెలిపించారు, మా కరీంనగర్ వాళ్ళు నాకు పైసలు ఇస్తారని చెప్పి ఇలా గట్టిగా అడిగే అధికారం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు ఏమో చేస్తారు వస్తున్నట. వాళ్ళకు ఓటేస్తే ఒక్క పైస రాదు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే, 10 సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు వచ్చి నేను చేస్తా అంటున్నారు. ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది ఏంటంటే ఇవాళ గెలిచిన వాళ్ళు సగం మంది చేరిపోయారు. మేమేమో ధర్మం కోసం చేరిపోతాం, వాళ్ళేమో జాగాలు కబ్జా చేసి పేదల ఉసురు పోసుకొని పేదల ఇల్లు కబ్జా చేస్తే సగం మంది చేరిపోయిన వాళ్ళకు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే. మొన్న అంటుండే వినోద్ రావు అంటేనే ఆయనను మీరు గుర్తుపట్టారు, నేను గుర్తుపట్టా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆయన వచ్చి అంటుండే బండి సంజయ్ ఏం చేసినట్టే నేను సవాల్ చేస్తా, అరే కరీంనగర్ రోడ్లు తీసుకొచ్చింది నేను, ఆర్ఓపి తీసుకొచ్చింది నేను, శాతవాన అభివృద్ధి చేసింది నేను, పార్కులు అభివృద్ధి చేసింది నేను, కమ్యూనిటీలు కట్టించింది నేను, ఇలా అన్ని రకాల అభివృద్ధి చేసింది నేనే. నీ సొంత ఊరు వరంగల్లో మేమిచ్చిన నిధులను స్మార్ట్ సిటీని ఎందుకు అభివృద్ధి చేయలేదో ఇలా వినోదరావు అనే వ్యక్తి చెప్పాలి. వాళ్ళు గమ్ముల కమలాకరణ చెప్పాలి. ఎన్ని కోట్లు ఎవరు సంపాదించారో కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఎంత అవినీతి జరిగిందో కరీంనగర్ ప్రజలకు తెలుసు. ఇలా మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు, జాగాలు లేవు, భూములు లేవు, కబ్జాలు చేయలే, అవినీతి పాల్పడలే, కమిషన్లు దొబ్బలే. ఏదన్నా కూడా నాకు కరీంనగర్ అభివృద్ధి జరగాలి, కరీంనగర్ నిధులు రావాలని చెప్పి మేము కొట్లాడుతుంటే వాళ్ళు మాత్రము మాకు అధికారం రావాలి, ఇంకా దోసుకోవాలి, ఇంకా దాచుకోవాలి, మేము సంపాదించుకోవాలి, నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకుంటారు తప్ప నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వీళ్ళందరూ కూడా మా ఓడు ఇలా ఎప్పుడు తోటలు ఎప్పుడు చేసినా కూడా సంజయ్ కోటేయక, సంజయ్ ఎన్నికలు పోటీ చేస్తున్నాడు, సంజయ్ మా సీనియర్ ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసినా కూడా నాకు సంజయ్ పార్టీ గారు నాకు సంజయ్ని గెలిపియాలి, నరేంద్ర మోడీని గెలిపియాలని చెప్పి నాకు ఫోన్ చేసి ఒక్కసారి గెలిపించారు. వీళ్ళిద్దరూ
ఉన్నది దానికన్నా నా కోసం వచ్చేదాకా, నా కోసం వచ్చే సంజయ్ కోటేది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాలి, మనకు నిధులు వస్తాయని చెప్పి ఇలా వాళ్ళు మీ ఇంటికి వచ్చినాక అక్క సంజయ్ కోటయ్య, అన్న సంజయ్ కోటయ్య, పూర్తి మీద ఓటేయి, పూర్తి మీద ఓటేయి అని చెప్పి మీ అందరినీ బతలాడిరాక ఇలా వాళ్ళిద్దరే ఇలా మళ్ళొచ్చి మమ్మల్ని గెలిపేమని మీ దగ్గర వస్తుండక్క. పైసలు లేకపోవచ్చక్క, కోట్ల రూపాయలు లేకపోవచ్చక్క, కొట్లాడే తమ్ముండక్క, వీళ్ళిద్దరికి కొట్లాడే తమ్ముండక్క. నేనుండక్క చౌరస్తాలో, ఈ జంబల్గడ చౌరస్తాకు నేనేస్తాక, ఈ మాత్రగ చౌరస్తాకు నేనేస్తాక. మీ ఆపద వస్తే కష్టం వస్తే ఇలా ఎవడో వచ్చి పోటీ చేస్తే ఇలా వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే ఏమొస్తుందక్క, వాళ్ళ పరిస్థితి నా గర్గ నా ఘాట్క. వాళ్ళు ఇక్కలేరు, వాళ్ళు అక్కర్లేరు. ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొన్ని మిగిలినాయి, మేము దోసుకునేది ఆ పైసలు ఇంకా మిగులున్నాయి, దాని కమిషన్ మాకు రావాలి కాబట్టి మళ్ళా మేము గెలవాలి అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ అందుకే ఇవాళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి జరగాలి, ఇంకా రోడ్లు వేయాలి. ఇవన్నీ వేయాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇవాళ మాకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. లేకుంటే వచ్చిన పైసలు వాపసిపోతాయి, వచ్చిన పైసలు ఆగుతాయి, ఇంకా వచ్చేది రావు. మోడీ గారు తలెత్తుకొని తిరగలేము మేము. ఇలా గల్లా ఎగరేసుకొని తిరగాలంటే మేము ఢిల్లీకి పోయి పైసలు కావాలంటే ఇక్కడ ఉన్నోళ్ళే కాదు.